ప్రభువైన యేసుక్రీస్తు శక్తికి నామంలో ఈ మార్చి నెల 8వ తారీఖు 2వ ఆదివారం ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభవందనాలు తెలియపరుస్తున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మనం బ్రతుకున్నాము అంటే కేవలం అది దేవుని కృప. జనన మరణములు యెహోవా వశంలో ఉన్నాయి. ఈ లోకంలో పుట్టాలన్నా, ఈ లోకమును విడిచిపెట్టి పోవాలన్నా అది దేవుడు ఏర్పాటు చేసేటువంటి సమయం. అటువంటి సమయం మన జీవితంలో అన్ని విషయాలు ఎందుకు కూడా మనము ప్రభుతో విశ్వాసంతో నమ్మకంతో భయంతో బ్రతకవలసినటువంటి అవకాశము అవసరత ఉంది. మనం జీవించినంత కాలమే ఈ భూమి మీద ప్రభుని ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మన జీవితాన్ని సరిచేసుకుంటూ ప్రభు దగ్గర ప్రభు నుంచి క్షమాపణ పొందుకోగలం. చనిపోయిన తర్వాత ఇంకా క్షమాపణలు అవేమి ఉండవు. ఇంకా ఒక్కటే, చనిపోయిన తర్వాత మనకు మిగిలేది తీర్పు. అది విశ్వాసైనా, అన్యులైనా, సేవకులైనా అందరికీ దేవుని యొక్క మరదశలో మరొక రాజ్యంలో ఆయన తీర్పును మన కోసం సిద్ధపరిచి ఉన్నాడు. ఆ తీర్పులో మనం పాలు పొందినప్పుడు మనం ఆ తీర్పులో నుంచి ప్రభు ద్వారా మనము నిర్దోషులుగా ఎంచబడేటువంటి కృప అయితే, క్షమాపణ పొందే కృప అయితే మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి భూమి మీద బ్రతికినప్పుడు మనం బ్రతికిన కాలం అంతా ప్రభువుని స్తుతిస్తూ మహింపరుస్తూ ఆయన విశ్వాసంలో, ఆయన వాక్యంలో ప్రార్థనాపూర్వకంగా మనం జీవించి ప్రభుకి దగ్గరగా సమీపస్తులుగా మనం జీవిస్తూ ప్రభునందు భయభక్తులతో బ్రతుకుచూ ముందుకు సాగిపోతాం. గడిచిన వారం మనం యోహాను సువార్త, యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు యోహాను పత్రిక 4వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. చూడండి, పేజీ నెంబర్ 223వ పేజీ, ఆఖరికి లాస్ట్కి పోలి బాగా 4వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలని నేను చదివి వినిపిస్తాను. 6 వచనాల వరకు చదువుతాను. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుని. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి ఏ దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీరు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. దేవుడి వాక్యం మన హృదయంలో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి గతించిన వారం ఈ 4వ అధ్యాయాన్ని అందరూ చదువుకు రావాలని మీ అందరికీ తెలియపరిచాను. మరి ఎంతమంది చదవడం లేదు కానీ ఈ యొక్క అధ్యాయంలో నుంచి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుచున్నాం. ప్రభు మాట్లాడేటువంటి మాటను మనము దృష్టించి ప్రభు మాటతో మనము మన జీవితాన్ని సరిచేసుకుంటూ ఈ లోకంలో బ్రతుకు దినములన్నీ ఏది ప్రభు ఆత్మ, ఏది భ్రమపరచు ఆత్మ, ఏది లోక సంబంధమైనది, ఏది దేవుని సంబంధమైనది మనము అనుక్షణము గమనించుకోవాల్సిన అవసరం మనకుంది. అపవాది ఏమర్పాటులోనే
మనల్ని భ్రమపరచడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. చాలా విధాలుగా మనల్ని లోపరుచుకోవాలని చూస్తూ ఉంటాడు. చూడండి, చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తే చాలు, వాళ్ళు ఇంకా మనల్ని ఎప్పుడు చూసినా నవ్వుతారు. మనం ఎత్తుకుంటామంటే మన దగ్గరకు వస్తారు, మనం పిలిస్తే మన దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక్క చాక్లెట్, ₹10 చాక్లెట్ లేకపోతే రూపాయి చాక్లెట్ ఇస్తే చాలు, వారు మన వశమైపోతారు. అలాగే అపవాది కూడా చిన్న చిన్న ప్రలోభాలు పెడుతూ మనల్ని వశం చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు చిన్న చిన్న ప్రలోభాలకు ఎప్పుడు కూడా లొంగిపోకూడదు. మనం లొంగిపోయేటువంటి బలహీనలుగా మనము ఉండకూడదు. లొంగిపోయేటువంటి బలహీనలుగా మనము ఉండకూడదు. మనం బలమైనటువంటి వారుగా ఏదో తెలుసుకొని మనం నడుచుకోగలిగాం. అప్పుడే మనం మన జీవితంలో ప్రభుతో సత్సంబంధం కలిగి ఉండగలం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, చదివినటువంటి వాక్యంలో ఈ అధ్యాయం అంతటిని మనం గమనించినప్పుడు మనం మన జీవితంలో, మన విషయాల్లో, మన పరిస్థితులన్నింటిలోనూ కూడా మన విశ్వాస జీవితము ఏ రీతిగా ఉందో మనం అంచనా వేసుకుంటూ వాక్యాన్ని ఎప్పుడు పరిమాణంగా తీసుకుంటూ ఉండాలి. మనం విశ్వాసంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి వాక్యము ఒక్కటే ప్రమాణం, వాక్యం ఒకటే పరిమాణం, వాక్యం ఒక్కటే అదే ఆధారం. నేను ఎన్ని మాటలు చెప్పినా, ఇతరులు ఎన్ని మాటలు చెప్పినా, టీవీలో ఎన్ని ప్రోగ్రామ్స్ చూసినా, ఇతరులు ఎక్కడికి ఏ ప్రోగ్రాంలో, ఆరాధన ప్రోగ్రాంలో ఎక్కడికి వెళ్ళినా మనం ఒకటే గమనించుకోవాలి. ఏంటంటే ప్రభు వాక్యము అలా ఉన్నదా లేదా చెప్పింది అని మనం తర్వాత వాక్యాన్ని పరిశీలన చేసుకుంటూ ఉండాలి. బెరాక వారు, దశలోనిక వారు, ఇటువంటి పెద్దగా పూర్వం ఉన్న సంఘాలు, అక్కడ పౌలు గారు చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే వాక్యం, ఆ వాక్యం అవునా కాదా అని ఇంటికి వెళ్ళిన తర్వాత గ్రంథం తీసి ఆ గ్రంథాన్ని పరిశీలన చేసేవారండి. అక్కడ ఏదైనా సేవకుడు తప్పు చెప్పినట్టుంటే, ఏంటి నువ్వు ఇప్పుడలాగా ఉంది, నువ్వు అలా చెప్పేవేంటి అని ఖండించేవారంట. కానీ ఈ రోజుల్లో అలా ఖండించేవారు లేకే అందరూ ఇష్టానుసారంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి, అందరూ చెప్పాలి, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అందరూ దేవుని మాటలు ప్రకటించారు, ఉన్నది ఉన్నట్లుగా తెలియపరచారు. అంతేగాని మన నోటికి వచ్చిందో లేకపోతే మనకి చేతనైందో చెప్పేస్తామంటే తర్వాత మనం ఇతరులను తప్పు త్రోవ పట్టించినటువంటి వారుగా మిగిలిపోతున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఈ వనదినము బైబిల్ గ్రంథాన్ని చక్కగా చదివితే నీతో దేవుడు మాట్లాడతాడు. అందులో ఉన్న అర్థం, పరమార్థాన్ని దేవుడు నీకు తెలియపరుస్తాడు, దర్శనంలో చూపిస్తాడు, కళలో చూపిస్తాడు, లేకపోతే వాక్యంలో నుంచే నీతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి వాక్యాన్ని ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఉదయము సాయంకాలం కూడా ధ్యానిస్తూ ప్రార్థనా జీవితం కలిగి ముందుకు సాగిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ 4వ అధ్యాయాన్ని 4 భాగాలుగా చేసి నేను దాన్ని మీ కొరకు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన మాటల్ని మన కొరకు తీసుకొచ్చి పరిశుద్ధాత్మ మాటలను మన కోసం ఏర్పాటు చేసి ఉన్నాడు. మొట్టమొదటిగా చూసినప్పుడు 4వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలకు మనం చూస్తే దేవుని ఆత్మను అనగా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. మనము దేవుని ఆత్మను కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూస్తే 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 16వ వచనాల వరకు చూస్తే దేవుని యందు మనము నిలిచి ఉండాలి. దేవుని యందు మనము నిలిచి ఉండాలి. మూడవది 4వ అధ్యాయం 17వ వచనం నుండి 18వ వచనం వరకు మనము చదివితే మనము ఈ లోకంలో పిరికివాడిగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? పిరికివాడిగా ఉండకూడదు. 4వది మనం చూస్తే 4వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చూస్తే మనము అబద్ధికుడిగా ఉండకూడదు. అబద్ధికుడిగా ఉండకూడదు. ఈ అధ్యాయంలో మనం ఉండవలసినవి 2, ఉండకూడనివి 2 విషయాల్ని
దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈరోజు తెలియపరుచుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూస్తే 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు మనం గమనించినప్పుడు ఇక్కడ దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను మనము అనుభవించాలి. పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి. ఎందుకు దేవుడు ప్రత్యేకించి పరిశుద్ధాత్మ దేవుని ఆత్మలో మనము నిలిచి ఉండాలని తెలియపరుస్తున్నాడంటే, ఆది నుంచి అపవాది అయినటువంటి సాతాను మన ఆది తల్లిదండ్రులు అయినటువంటి ఆదామును అవ్వను కూడా మోసపరిచి అప్పటి నుంచి ఈ దినం వరకు మనిషిని మోసం చేస్తూనే ఉన్నాడు. మనం ఎంతో విశ్వాసంగా ఉన్నప్పటికీ కూడా మనల్ని చాలాసార్లు భ్రమపరుస్తూ ఉంటాడు. అవునా కాదా, అవుతుందా లేదా, నిజమా కాదా, ఎప్పుడవుతుందో ఏంటో, ఇలాగ చాలాసార్లు మనలో ఒక భ్రమను పుట్టిస్తూ ఉంటాడు, భ్రమ కలిగి చేస్తూ ఉంటాడు. ఏమని ఎవరు చూడట్లేదులే ఈసారికి ఇలా చేసాయి అని ఒక భ్రమను మనలో పుట్టిస్తూ ఉంటాడు. మనం అంతా బాగానే ఉంటాం, చక్కని దేవుడు అంటే భయం కలిగి ఉంటాము. సరిగ్గా ఫ్రెండ్స్ లేకపోతే బంధువులు వాళ్ళ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు కలుస్తారు, వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. ఇప్పుడు మనము మొహమాటానికో లేకపోతే మనసులో ఉన్నటువంటి లేకపోతే ఆశ కోరికో త్వరగా వాళ్ళ ఆలోచనకి మనం ఏకీభవించడం మొదలు పెడతా ఉంటాం. ఆ పనులని ఒక్కసారికి ప్రభు క్షమించు అనుకొని ఈ లోక సంబంధమైన వాటితోటి ఏకీభవించడానికి చాలాసార్లు మనల్ని మనం అప్పగించేసుకుంటూ ఉంటాం. అపవాదం ఎప్పుడు కూడా భ్రమపరుస్తూ ఉంటాడు. అపవాదం ఎప్పుడు కూడా భ్రమపరుస్తూ ఉంటాడు. చూడండి, చాలాసార్లు అందుకే చాలామంది ఏమంటారంటే ఆలీయులు చెప్పిన మాటలు కాదు, నువ్వు కళ్ళతో చూసినప్పుడే నమ్మాలి అంటూ ఉంటారు. మళ్ళీ అంటారు మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అంటూ ఉంటారు. ఇలాగ మనం ఒక్కొక్క మాట అనుకుని మనల్ని మనం సర్దుపుచ్చేసుకుంటున్నాము తప్ప వాస్తవంలోనికి మనం రాలేక భ్రమలోనే బ్రతికేస్తున్నటువంటి సందర్భాలు మనకు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాక్యంలో ఇక్కడ 4వ వచనంలో ఆయన ఒక మాట చెప్తున్నాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు. హల్లెలూయా. మనలో ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. మనలో దేవుని ఆత్మ ఉంది. మీ హృదయము, మీ జీవితం, మీ శరీరం, మీ దేహం దేవుని ఆలయము కాదా? దేవుని పరిశుద్ధాత్మకు నిలయము మీరు అని కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు మనకు తెలియపరుస్తున్నాడు. అయినప్పటికీ మనం ఆ యొక్క భ్రమపరిచేటువంటి ఆలోచనల్లో మనము ప్రభువుని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన ఆశల్లో పడిపోతూ ఉంటాం. చూడండి, మనకు తెలియకుండానే మనం పడిపోతూ ఉంటాం, తెలిసి పడిపోతూ ఉంటాం. అందుకనే ప్రభు వారు ఎప్పుడు చెప్తాడు, మీరు మెలకువగా ఎలా ఉండాలంట? మెలకువగా ఉండాలి. అంటే నిద్ర మానేసి ఇలా కూర్చొని కళ్ళు రెప్పలు పడిపోతున్నాయని ఎలా పెట్టుకుని ఉండడం కాదు. మెలకువగా ఉండడం అంటే ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది నిజం, ఏది అబద్ధం, ఇవన్నీ మనం గమనించుకొని గ్రహిస్తూ ముందుకు వెళ్ళాలి. అపొస్తలుల కార్యాల గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే పౌలు గారు మనకు అక్కడ ఒక మంచి మాటను తెలియపరుస్తూ ఉంటాడు. చదవతారుగా అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక దేవుని ఆత్మను మనము పొందుకోగలిగితే, దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకేమొస్తుందంట? శక్తి వస్తుంది, బలం వస్తుంది. అలాంటప్పుడు ఆ శక్తి వచ్చింది అంటే ఈ లోక సంబంధమైనటువంటి భ్రమపరచు ఆత్మ నుంచి మనం తప్పించుకునే శక్తిమంతులుగా ఈ భూలోకంలో జీవించగలం. అందుకే గలతీ పత్రికలో కూడా ఒక మాట చెప్తాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 22 నుంచి 26 వచనాల్లో మనకు చూస్తే అక్కడ
చక్కని విషయాలు మనకు తెలియపరుస్తూ ఉంటాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 26 వచనంలో ఇప్పుడు ఆత్మ మనలో ఉంటే గనక ఆత్మ ఫలము ఎలా వస్తుందంట? బయటికి ఏం కనిపిస్తుందంట? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవన్నీ పరిశుద్ధాత్మ మనలో ఉంటే అవి మనకు బయటికి కనిపిస్తూ ఉంటాయి. హల్లెలూయా. అంటే ఇతరులను ప్రేమిస్తాం, ప్రభువునందు విశ్వాసం కలిగి ఉంటాం, మంచివారుగా జీవిస్తాం. ఈ లోకంలో మనకు వచ్చేటువంటి పరిస్థితుల్లో మనము నిగ్రహం కలిగి ఉంటాం. ఇలాగ అనేక రీతిలుగా మనము బలపరచబడతాం. దీర్ఘశాంతం కలిగి ఉంటాం, త్వరగా కోప్పడిపోం, త్వరగా మనం అన్నింటిలోనూ ఇదైపోం, ఇతరుల పట్ల దయ కలిగి ఉంటాం, అలాగే సాత్వికం కలిగి ఉంటాం. ఇవన్నీ మన జీవితంలో ఆత్మ ఉన్నప్పుడు కనిపించింది. పరిశుద్ధాత్మ మనలో ఉంటే అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. చూడండి, హన్నమ్మ గారు దేవుని ఆత్మ ఉంది కాబట్టి వాళ్ళ అబ్బాయి పట్ల, వాళ్ళ అబ్బాయి దగ్గర ఎంతో ఓర్పుతో సహనంతో ఉంటుంది, వాళ్ళ కూతురు దగ్గర ఓర్పుతో సహనంతో ఉంటుంది, వాళ్ళ బంధువులందరూ ఇబ్బంది పెట్టినా ఓర్పుతో సహనంతో. మనం అటువంటి ఓర్పు, సహనం పరిశుద్ధాత్మ ఫలమదంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనము పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. అప్పుడు మనల్ని మోసపరిచే సాతాన ఆత్మ మన దగ్గరికి వచ్చిన పారిపోతుంది. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే 4వ అధ్యాయం 7వ వచనం నుండి 16వ వచనాల వరకు మనం చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉంటుంది? దేవుని యందు నిలిచి ఉండాలి. హల్లెలూయా. దేవుని యందు నిలిచి, ఎందుకని దేవుని యందు మనము నిలిచి ఉండాలి అని మనం గమనిస్తే 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. దేవుడు ఎటువంటి వాడు? ప్రేమ స్వరూపి. ఆయన మనల్ని ప్రేమించేటువంటి గొప్ప దేవుడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కోసం ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం త్యాగం చేశాడు తన జీవితాన్ని. కాబట్టి మనం దేవుని ప్రేమ కలిగిన వారమే దేవునిలో నిలిచి ఉండాలి. అనగా దేవునిలో నిలిచి ఉండమంటే దేవుని వాక్యములో నిలిచి ఉండాలి. అందుకే యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో యోహాను గారు అక్కడ ఒక చక్కని మాట వ్రాస్తారు. చూడండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలను మనము చూస్తే అక్కడ యోహాను ఇదే పత్రిక రాసినటువంటి ప్రభు శిష్యుడైన, ప్రభు ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను గారు అక్కడ చక్కని మాటలు మనకు తెలియపరుస్తారు. ద్రాక్షావల్లిని నేను ఎన్నో వచనము 5, 6, 7 వచనాలు చదవాలి. ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు ఎవరు నా యందు నిలిచియుండును నేను ఎవని యందు నిలిచియుండును వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో కాల్చి వేస్తారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సువార్తలో ఏమని చెప్తున్నారంటే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. కాబట్టి మీరు ద్రాక్షవల్లిలో నిలిచి, మనం ప్రభులో నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం. ప్రభులో నిలిచి ఉంటేనే మనము నిలిచి అభివృద్ధి చెందుతాం. ప్రభులో నిలిచి ఉంటేనే మనము ప్రభు ఆశీర్వాదం పొందుకొని బహుగా ఫలిస్తాం. కాబట్టి మనం దేవుని యందు, దేవుని వాక్యం అందు మనము నిలబడి జీవించాలి.
అప్పుడు మన కుటుంబం ఆశీర్వదింపబడతారు. మూడవదిగా చూస్తే 4వ అధ్యాయం 17వ వచనం నుండి 17-18 వచనాలని చదువుకున్నాం. అదే యోహాను పత్రిక 4వ అధ్యాయం లోకము 4:17-18 వచనం. యోహాను పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. లోకము తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఆయన ఎట్టివాడు మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు. ప్రేమలో ఏముందంట? భయం ఉందంట. భయము ఉండదంట. ప్రేమలో ఏం లేదు, భయం ఉండదు. ఏ భయము? లోకమును కూర్చిన భయం ఉండదు. ప్రభువును కూర్చిన భయము ఉండాలి. ప్రేమించేవాడు ఇతరుల పట్ల ఎలా అంటారంట? ప్రేమలో ఏముందంట? భయం ఉండదు. ప్రేమ భయము వెళ్ళగొట్టు. భయము దండనతో కూడినది. భయం ఎటువంటిదంట? దండనతో కూడితే. అంటే ప్రేమించేవాడు ఎప్పుడు కూడా కోపపడతా ఉంటాడు. అంటే ఎందుకు అలా చేస్తాం, వద్దు అలా చేయకు. అదే వేరేవాడు అనుకో, పర్లేదులే సాకి కాదులే అని అంట. ప్రభులో నిల్చున్నాడు అనుకో, గెసురుతూ ఉంటాడు, అలా చేయకూడదురా, తప్పుదా. అదే దేవుని భయం లేనాడు అనుకో, చేస్తున్నారు కదా అని అంట. ప్రేమలో ఏముంటుందంట? దండన అంట. అంటే గెసరడము, కోప్పడ్డం ప్రేమను చూపించినట్టు. ఎందుకని? అమ్మో మరలా వాడు అలాగే ఉంటాయి, వీళ్ళు ఎలాగే ఉంటాయి, నశించిపోతారు, వాళ్ళ నరకానికి పోతారేమో అనే భయంతో ఏం చేస్తాం? వాళ్ళని దండిస్తూ ఉంటాం. ప్రేమలో పిరికితనం ఉండదు. ఇప్పుడు మనం ఈ లోకంలో పిరికివారుగా జీవించకూడదు. దేవుడు అంటే భయపడుతూ ఉండాలి, కానీ లోకమును మాత్రం మనం ద్వేషిస్తూ ఉండాలి. అందుకని అక్కడ ఒక చక్కని మాట తిమోతి రాస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు తిమోతి గారికి రాస్తా ఉంటాడు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. పిరికితనము గల ఆత్మను లేదు. దేవుడు ప్రేమ, శక్తి, ఇంద్రియ శక్తి, జ్ఞానము ఇచ్చాడు తప్ప పిరికిని ఇవ్వలేదు మనకు దేవుడు. అందుకే మనం ఎప్పుడు దేవుడు అంటే ప్రేమ, భక్తి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమలో భయం ఉండదు. ఈ లోకంలో మనము భయస్థులుగా బ్రతకూడదు. లోకమును మనము దేవుడు ఎదిరించున్నాడు కాబట్టి మనం కూడా లోకమును జయించి ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి మనం ఈ భయస్థులుగా బ్రతకూడదు. 4వదిగా చూస్తే 19-21 వచ్చిన ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధీకుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞను మన ఆయన వలన పొంది ఉన్నాము. నాలుగోదిగా మనం చూస్తే
మాట తెలియపరుస్తున్నాడు. ఏమంట, మనము అబద్ధకులుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? అబద్ధం ఆడేవారుగా ఉండకూడదు. అందుకే సామెతల గ్రంథం 3:3 ఏమని రాయబడి ఉంటుందంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ప్రభు అబద్ధికుడు కాదు, ప్రభు దయను సత్యస్వరూపి. ప్రభు అందుకే మనం కలిగి ఉన్న ప్రభు వలె మనం కూడా జీవించాలి. అబద్ధాలు ఆడుతూ బ్రతకూడదు, సత్యమునే అనుసరించాలి. భయమును కదా, దయను దయను సత్యమును దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకును. ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకు. వాటిని వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. కంఠభూషణముగా ధరించుకో. నీ హృదయమును నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. వాటిని వ్రాసుకొనుము. అప్పుడు అప్పుడు దేవుని దేవుని దృష్టి అందును ఉమ్. మానవుల దృష్టి అందును అప్పుడు నీవు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడని అనిపించుకుంది. నీవు మంచివాడవని అనిపించుకుంటావు. హల్లెలూయా. చూడండి, కొంతమంది అమ్మ కూర్చోండి. కొంతమంది ఏమంటారు తెలుసు, ఎవరన్నా నువ్వు నమ్మగా ఆడి మాటలే నమ్ముతున్నావా, ఆడి మాటలే నమ్ముతున్నావా అంటారు. ఎందుకని? కొంతమంది మాటల్లో క్లారిటీ ఉండదు, కొంతమంది మాటల్లో సత్యం ఉండదు. ఏదో ఒకటి మాట్లాడేస్తారు, ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు, ఏదో ఒకటి వాగేస్తూ ఉంటారు. అవన్నీ ఏం చేస్తాయంటే, మనం అటువంటి వారి మాటలు విన్నప్పుడు మనల్ని కూడా అలాంటి వాళ్ళే అని లెక్కేస్తాం. అది ఈ లోకంలో నిజం చెప్పామనుకో, మహా అయితే తిడతారు, లేకపోతే మాట్లాడదాం మానేస్తారు, లేకపోతే కొడతారు. అంతే తప్ప ఇంకేం చేయగలరు? నరకానికైతే అబద్ధం ఆడితే నరకానికైతే పోవాలి. వాళ్ళు మనల్ని నరకాన్ని నుంచి తప్పించగలరా? తప్పించలేరు. అందుకే మనం అబద్ధమును విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం విడిచిపెట్టాలి? అబద్ధం విడిచిపెట్టాలి, సత్యమును అనుసరించి జీవించాలి. కాబట్టి ప్రియమైన వారులారా, ఈరోజు యోహాను, యేసుక్రీస్తు ప్రభు ప్రేమించిన శిష్యుడైన యోహాను గారు తన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాకపోతే పరిశుద్ధాత్మ మనకు బయలుపరిచిన ఈ 4 విషయాలని మనము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనము దేవుని ఆత్మ కలిగి ఉండాలి. దేవుని ఆత్మ కలిగి ఉండాలి. అపవాది భ్రష్టాత్మకు మనల్ని మనం అప్పగించుకోకూడదు. దేవుని ఆత్మ చేత నింపబడాలి. రెండవది దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉండాలి. ఎక్కడ నిలవాలి అంటే అక్కడ వాక్యంలో నిలవాలి, వాక్యాన్ని అనుసరించి జీవించాలి. మూడవది పిరికివాడిగా ఉండకూడదు. భయస్థులుగా పిరికివారుగా ఉండకూడదు. ఎవరికి భయపడవలసిన పని లేదు, ఎవరికి భయపడవలసిన పని లేదు. కొంతమంది ప్రార్థనకు వచ్చాడు, ప్రార్థనకి వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అనుకుంటారు. అలాగే చాలామంది రారు. దేవుడి సన్నిధికి రావడానికి కూడా భయపడతాం. కొంతమంది అలాగే బైబిల్ దాచుకుని ఆపుతారు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనం ప్రజలకు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ప్రజలు మనకేమి ఒక పూట పెట్టరు, చేయరు. దేవుడి దగ్గర భయపడాలి కానీ ప్రజల దగ్గర భయపడకూడదు, లోకానికి భయపడకూడదు, శాతానికి భయపడకూడదు. ఎంతమంది దెయ్యానికి భయపడతారు, ఎంతమంది దెయ్యాలకు భయపడతారు? భయపడతారు ఎవరన్నా? నువ్వు భయపడతారు దెయ్యానికి? శాతానికి మనం భయపడకూడదా? అది వచ్చినానికి అయ్ ఏ స్నాలో పడివా ఈడియట్ అనాలి, అంతే. అంటే దెబ్బకపోతుంది. చూడండి, మొన్న మన కవితమ్మ గారికి
అసలు ఏంటి ప్రభు, నాకు నా పరిస్థితి ఏంటి నాకు అర్థమవుతలేదు, నువ్వు నాకు ఏంటి అసలు చూపించానే, ఇన్ని రోజులు నాకు ఏంటి ఈ జలుబు దగ్గర, నాకు అసలు ఏమైంది నువ్వు చెప్పడానికంటే దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. అక్కడ టర్నింగ్లో ప్రతిరోజు ఆవిడ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అంట ఒక దయ్యం గోడ మీద కూర్చొని జుట్టు వేసుకొని ఉంటుంది. ఆమె ఈ వెంటనే వెళ్ళి తమ్మి గారిని బలహీనపరుస్తున్నారు. అప్పుడు ఆ దర్శనంలోనే కళ్ళనే దేవుడి శక్తిని పొందుకొని వెళ్ళి దాన్ని చుట్టు పట్టుకొని గిరా 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 నేలకేసి కొడితే అమ్మో వెళ్ళిపోతాను, అమ్మో వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు బాబోయ్ 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 అని ఏం చేసింది, ఎప్పుడు కనిపించలేదు. చూసారా? హల్లెలూయా. చూడండి, వాటికి భయపడకూడదు, అవి మనం చూసి భయపడిపోరు. మనల్ని శక్తివంతులం, మనం బలమైన వారు. హల్లెలూయా. దేవుడు మనకు బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, దేన్నైనా జయించాడు. మనం శాసిస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అంతేగాని భయపడుతూ నాలుగోది అబద్ధాలు ఆడకూడదు. ఏమాడకూడదు? నిహార్క, అందుకే నేను నిహార్కనే నచ్చుతుంది. ఏదైనా ఉంటే చెప్పేస్తా ఉంటుంది, అబద్ధం ఆడుతుంది, చాలా మంచి పిల్ల. మన అబద్ధాలు ఆడే అలా బ్రతక అవన్నీ కూడా అయితే ఎందుకు ఒక కసురుతారు, అయితే ఎందుకు ఒక చీవాట్లు వేస్తారు, లేకపోతే ఎందుకు అలా చేసావు అని తిడతారు. అంత మించి కట్టెచ్చుకొచ్చి మనల్ని కస పొడిచేస్తారా పడవు. హల్లెలూయా. కాబట్టి మనం అబద్ధాలు ఎన్ని నేర్చుకున్నాం ఈరోజు? దేవుడు 4 విషయాలు మనకు తెలిపాడు. మనం 1 ప్రభు ఆత్మతో నింపబడాలి, 2 ప్రభులో నిలిచి ఉండాలి, 3 భయపడుతూ బ్రతకూడదు, ధైర్యంగా ఉండాలి, 4 అబద్ధాలు ఆడకూడదు, సత్యమే అబద్ధాలు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక ప్రార్థన చేసుకున్నాం.